హాయ్ ఫ్రెండ్స్, ఏసీలో ఫిల్టర్స్ని ఎలా క్లీన్ చేయాలో చూద్దాం. ఫస్ట్ పక్కనున్న ప్లగ్ని రిమూవ్ చేయాలి. ఆ తర్వాత ఏసీ పక్కనే ఈ క్లిప్స్ ఉంటాయి, ఆ క్లిప్స్ని లేపి పైకెత్తి పట్టుకోవాలి. అలా పట్టుకుంటే ఆ ఫిల్టర్స్ కనపడతాయి. చూడండి, ఫిల్టర్స్ ఏసీ ఫిల్టర్స్. ఇవి బాగా డస్ట్ పట్టేసి ఉంటాయి. నెలకి ఒకసారైనా మనం క్లీన్ చేసుకుంటూ ఉండాలి. దీన్ని ఇలా పైకి ట్యాప్ చేస్తే అది బయటికి వస్తుంది. ఇంకోటి తీస్తున్నాం చూడండి ఫ్రెండ్స్, ఇది కింద ఈ డస్ట్ అంతా క్లీన్ చేయాలి. ఎంత డస్ట్ వస్తుందో చూడండి ఫ్రెండ్స్. ఈ డస్ట్ అంతా మన ఏసీ ఎయిర్ని ప్యూరిఫై చేసేటప్పుడు వచ్చిన డస్ట్. ఇది చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ డస్ట్ అంతటిని క్లీన్ చేసుకోవాలి శుభ్రంగా. క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా ఇంత డస్ట్ వచ్చింది ఫ్రెండ్స్ మా ఏసీలో. నాకు తెలియక ఈ 3-4 months ఇలాగే వదిలేసాను. అలా ఏసీని మొత్తం డస్ట్ లేకుండా తుడుచుకోవాలి. ఒక కాటన్ క్లాత్ తీసుకొని మొత్తం క్లీన్ చేసుకోవాలి. అలా క్లీన్ చేసుకుంటూ అలా ఏసీ మొత్తం ఎక్కడ డస్ట్ ఉన్నదో అక్కడ ఈ కాటన్ క్లాత్ తోటి మొత్తం క్లీన్ చేసుకోవాలి. చూడండి నేను ఎలా క్లీన్ చేస్తున్నాను. ఇలా క్లీన్ చేసిన తర్వాత టూత్ బ్రష్ ఉంటుంది కదా, ఆ టూత్ బ్రష్ని ఇలా పైకి కిందకి అంటూ ప్రతి చోట క్లీన్ చేసుకోవాలి. గోల్డంతా డస్ట్ వస్తుంది. చూడండి నేను ఎలా క్లీన్ చేస్తున్నాను. ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల మన ఏసీ కూలింగ్ ఎక్కువ ఉంటుంది. చూడండి ఎలా క్లీన్ చేస్తున్నాను. పైకి కిందకి అలా క్లీన్ చేసుకోవాలి. అలా క్లీన్ చేసుకున్న తర్వాత ఈ ఫిల్టర్స్ ఉన్నాయి కదా, ఫిల్టర్స్ని క్లీన్ చేసాం కదా, అవి యాజ్ టీజ్ దాంట్లో ఫిట్ చేసేయాలి. చూడండి, ఫస్ట్ ఫిల్టర్ ఫిట్ చేసాను. నెక్స్ట్ ఇంకో ఫిల్టర్ కూడా సేమ్ అదేవిధంగా ఫిట్ చేసేయాలి. ఇలా ఫిట్ చేసిన తర్వాత మళ్ళీ ఏసీ డోర్ క్లోజ్ చేసేయాలి. ఇది ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.